ఆ సెటప్ ఎలా ఫంక్షన్ అవుతుంది, లోపల ఎంత మనకి స్కేలింగ్ ఫామ్ అయింది ఇప్పటివరకు. ఇది ఇన్స్టాల్ చేసి 1 మంత్ అయిపోయింది కస్టమర్ దగ్గర. దే ఆర్ వెరీ హ్యాపీ. 1 మంత్లో రిజల్ట్ కూడా వాళ్ళకి మంచిగా వచ్చిందనమాట. సో ఒకసారి మనం ఓపెన్ చేసి, ఎనీవేస్ యాక్చువల్గా అయితే క్లీనింగ్ అనేది కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. ఎవ్రీ 120 వర్కింగ్ అవర్స్ తర్వాత కస్టమర్ ఇప్పుడు మా టెక్నీషియన్ మీకు చూపిస్తారు ఎలా ఓపెన్ చేయాలని చెప్పేసి. అది ఓపెన్ చేసుకొని కస్టమర్ క్లీన్ చేసుకోవాలి. ఇంట్లో వాచ్మెన్ ఉన్నా వాళ్ళే చేసుకోమని టెక్నీషియన్ పిలిచి వాళ్ళకి 500 ఇవ్వాల్సిన అవసరం కూడా. చాలా సింపుల్గా ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవచ్చు. ఒకసారి ఎలా చేస్తారో మా టెక్నీషియన్ వర్ధన్ ఉన్నారు, ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తారు. పవర్ ఆఫ్ చేసుకొని పవర్ కనెక్షన్ అనేది తీసుకుంటారు, ఎందుకంటే దీనికి పవర్ సప్లై డీసీలో రన్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ పవర్ అనేది డిస్మాండిల్ చేస్తున్నారు సార్. పవర్ కనెక్షన్ అనేది డిస్మాండిల్ చేసేసి న్యూట్రల్ చేస్తున్నారు యూనిట్ని. దానికి 2 బేడీల్లా ఉంటాయి సార్. అవి ఓపెన్ చేశారంటే మనకి యూనిట్ అనేది టోటల్ బయటికి వచ్చేస్తుంది. వద్ద బేడీలు చూపించండి సార్. అవి మనం జస్ట్ ఇట్లా టర్న్ చేసా కానీ ఓపెన్ అయిపోతాయి సార్. దానికి పెద్ద హార్డ్గా అవసరం కూడా ఉండదు అనమాట. ఓకే. సో ఇప్పుడు ఇది చూపించేది ఏంటి సార్ రాడ్? ఇది టైటానియం సార్. ఇది యానోడ్ అనమాట. స్కేలింగ్ ఏదైతే ఉంటుందో క్యాథోడ్ లో ఉంటుంది. ఒక్కసారి ఇలా వచ్చి చూడండి లోపల. ఇది చూసారా వైట్ కలర్ గా, అదంతా స్కేలింగ్ సార్ లోపల. ఓకే, మీరు చూస్తున్నారు కదా, ఇది వైట్ పడుతుంటది కదా, హార్డ్ వాటర్ లో నుంచి వస్తుంది కదా. సో దీని నుంచే మనం చాలా మంది సేఫ్గా ఉండడం మంచిది కాబట్టి ఇలాంటి సెటప్ చేసుకోవాలి.